లోక్సభ ఎన్నికలకు ముందే పౌరసత్వ సవరణ చట్టం సిఏ అమలుకు నిబంధనలు జారీ చేస్తామని అమిత్ షా వెల్లడించారు. ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం అందించే ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. సిఏఏ అనేది దేశానికి సంబంధించిన చట్టమని, దాని నోటిఫికేషన్ తప్పకుండా జారీ అవుతుందని, ఎన్నికలకు ముందే అమలవుతుందని చెప్పారు. పొరుగు దేశాల్లో హింసకు గురైన మైనారిటీలకు భారత పౌరసత్వం ఇవ్వాలనేది కాంగ్రెస్ నాయకత్వం ఇచ్చిన హామీ కూడా అని అమిత్ షా చెప్పారు. దేశ విభజన తర్వాత మతపరమైన హింసకు గురైన హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు భారతదేశానికి రావాలనుకున్నారు. వారందరికీ పౌరసత్వం ఇస్తామని వారు కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు. కానీ కాంగ్రెస్ నేతలు తామిచ్చిన మాటపై వెనక్కి తగ్గారు. సిఏఏ పై ముస్లిం సోదరులను రెచ్చగొడుతున్నారు. సిఏఏ ఏ ఒక్కరి పౌరసత్వాన్ని లాక్కోదు. ఆ చట్టంలో అలాంటి నిబంధన లేదు. బంగ్లాదేశ్, పాకిస్తాన్లో మతపరమైనటువంటి హింసకు గురైన తర్వాత అక్కడి నుంచి వలస వచ్చిన వారికి పౌరసత్వం ఇచ్చేందుకు సిఏఏని తీసుకొచ్చాము. ఈ చట్టాన్ని ఏ ఒక్కరు వ్యతిరేకించకూడదని అన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి 2014 డిసెంబర్ 31 నాటికి భారత్లోకి వలస వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు మోదీ ప్రభుత్వం పౌరసత్వాన్ని అందించాలనేటువంటిది చేశారు. ఆ దేశాల్లో ముస్లింలకు ఎక్కడ కూడా స్వేచ్ఛకు భంగం కలగలేదు. బంగ్లాదేశ్లో కానీ, పాకిస్తాన్లో కానీ, ఆఫ్ఘనిస్తాన్లో కానీ, మయన్మార్లో కానీ అక్కడ ఎక్కడ హింసకు తావలేదు, వాళ్ళకు స్వేచ్ఛకు తావలేదు. అక్కడ తీవ్రమైనటువంటి అసలు చెప్పలేనటువంటి దీనావస్థలోకి నెట్టబడినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మొదట హిందువులు, ఆ తర్వాత మిగిలినటువంటి మైనారిటీలు. పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు మైనారిటీలు. వాళ్ళకు అక్కడ రక్షణ లేకపోగా వాళ్ళ పట్టపగలే అక్కడ ఉన్నటువంటి మహిళలను, హిందువులను ఎంత దారుణంగా హింస చేస్తారనేటువంటిది తెలిసినటువంటి విషయమే. అక్కడ ఏ చట్టాలు కూడా వాళ్ళను రక్షించలేవు అనేటువంటిది లోకమంతా తెలిసిందే. కానీ ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఈ ముస్లింల ఓట్ల కోసము ముస్లింలను రెచ్చగొట్టి ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్ ముస్లింలు బరాబర్ వెళ్ళిపోవాల్సిందే. పక్కా 100% వెళ్ళిపోవాల్సిందే. ఎందుకు వాళ్ళకి ఇక్కడ ఉండాలి? పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. ఇక్కడ ఉండి అక్కడ పోతారు, మళ్ళీ మేము ఈ దేశంలోకి వచ్చి ఈ దేశంలో మళ్ళీ వచ్చి